నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ రాష్ట్రం ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు చూడబోతోంది. ఆ రాష్ట్రంలో ఎన్ని రకాల విద్వేషాలు రగిల్చాలో గెలవటానికే అన్ని రకాల విద్వేషాలు రగులుస్తూనే ఉంటారు. రాజకీయ పార్టీలన్నీ భాషకు సంబంధించి, అట్లాగే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అన్ని రకాలుగా ప్రజల్లోకి విద్వేషాన్ని రగులుస్తూనే ఉంటారు వాళ్ళ గెలుపు ఓటముల కోసం. ఇంకా స్కాములకైతే లెక్కలేదు. అధికారంలో ఉన్న పార్టీ స్కాముల్లో ఎక్కడా ఒకటి ఏదీ వదిలిపెట్టలేదు. ఎడ్యుకేషన్ నుంచి తీసుకుంటే లిక్కర్ దాకా, క్రైము, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా చేజారిపోయినాయి. పూర్తిగా యాంటీ ఇంకంబెన్సీలో ఉంది. యాంటీ ఇంకంబెన్సీలో ఉన్నా కూడా పక్కన సరిహద్దు రాష్ట్రాల్లో వాళ్ళని రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకుంటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నేను మాట్లాడుతున్న తమిళనాడు రాష్ట్రం గురించి, డిఎంకే పార్టీ గురించి. కమలాసన్కి రాజ్యసభ సీటు, పక్కనే ఉన్న కర్ణాటకకు వెళ్ళి తమిళనాడుని పోగొట్టడం, తమిళ భాషను పోగొట్టడం, కర్ణాటక వాళ్ళ కమలాసన్ సినిమాని బ్యాన్ చేయటం, తమిళనాడులో ఆ సినిమాకి రైజు, అట్లాగే తమిళ్ టాప్ అని ఒక రకమైన హైప్ క్రియేట్ చేయటం. లిక్కర్ స్కామ్కి సంబంధించి తస్మాక్ అనేది నడుస్తూనే ఉన్నది. దాన్ని పక్కదోవ పట్టించడం. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ లాంటివి ఏదో ఒకటి తెర మీదకి తీసుకొని వస్తూ ఉంటారు. లేకపోతే తమిళ భాష గురించి బీజేపీ జాతీయ పార్టీ ఇక్కడ స్థానం లేదంటూ కూడా రెచ్చగొడుతూ ఉంటారు. కులాల వారీగా బీహార్ కన్నా కూడా ఎక్కువగా విడిపోయిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. కాకపోతే ఆ రాష్ట్రంలో ఒకే ఒక్కటి ఏంటంటే సినిమా తారల్ని మాత్రం అభిమానం నెత్తికెక్కించుకుంటారు. సినిమా తారల్ని గెలిపించుకుంటూ వస్తుంటారు. ఎక్కువ శాతం ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రేషియోలో చూసుకుంటే సినీ స్టార్స్ అంటే ఆ రాష్ట్రంలో చాలా క్రేజ్. తమిళనాడులో ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఎంతసేపటికి డిఎంకే వర్సెస్ అన్నది ఆలోచించారు. కానీ ముక్కోన పోటీలోకి మారింది ఇప్పుడు తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం. సడన్గా విజయ్ ఎంట్రీతో. విజయ్ జోసెఫ్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు, ఎందుకు రాజకీయ పార్టీని స్థాపించాడనేది ఇప్పటికీ కూడా రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోయినప్పటికీ చాలా స్టార్డమ్లో ఉన్న వ్యక్తి, కోట్ల రూపాయలు అతనికి రెన్యూమరేషను అయినా కూడా ఎందుకు వచ్చాడనేది, తెర వెనుక ఏం జరిగిందనేది పూర్తిగా బయటికి రాకపోయినప్పటికీ రకరకాల ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి తమిళనాడులో. ఇంకో పక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మార్చింది, అన్నామలైని పక్కన పెట్టింది. ఆ తర్వాత ఎలా ఉంది తమిళనాడులో పరిస్థితి? అంతేకాకుండా బీజేపీ డిఎంకేతో మళ్ళీ పొత్తులో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుంది. ఎన్డీఏ అని చెప్పచ్చు మనం. డిఎంకే వర్సెస్ ఎన్డీఏ వర్సెస్ టీవీకే. హోంమంత్రి అమిత్ షా కూడా ఆదివారం నాడు తమిళనాడులో డిఎంకే పార్టీ అట్లాగే బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. సీట్ల షేరింగ్ గురించి అంతా కూడా డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికి చాలా ఇంట్రెస్టింగ్. ఇంతకుముందు నేను తమిళనాడు మీద 2 ఒపీనియన్ పోల్స్ సర్వేలు, ఒకటి పోల్ మిత్ర వాళ్ళు ఇచ్చింది, ఇంకొకటి వేరే ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చింది కూడా 2 వీడియోస్ చేశాను. అందులో ఒకదానిలో అయితే అన్నామలై ఇంపాక్ట్ ఆన్ తమిళనాడు అసెంబ్లీ పోల్స్లో కొద్ది గ్యాప్ కనబడుతోంది. డిఎంకేలో టీబీకే విజయ్ ముందంజలో ఉన్నాడు అంటూ కూడా ఒక విశ్లేషణ, ఒక వీడియో ఒకటి చేశాను. దానికన్నా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి, డిఎంకే పార్టీ, అధికార డిఎంకే పార్టీ ఇంటర్నల్గా సర్వే చేయించుకుంది. ఇంటర్నల్ సర్వే చేయించుకున్నప్పుడు చాలా వాళ్ళకి షాకింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. ప్రస్తుతానికి తమిళనాడులో టీబీకే విజయ్కి ప్రశాంత్ కిషోరు, అట్లాగే డిఎంకేకి సునీల్ కొనుగోలు వీళ్ళు చేస్తున్నారన్నది ప్రచారంలో ఉంది. ఈ స్ట్రాటజిస్టులు వర్క్ ఎంతవరకు ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది ఏంటి అనేది అయితే మనం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. డిఎంకే ఒక మారిస్ మీడియా, ఈ మారిస్ మీడియా ద్వారా కూడా ఒక ఇంటర్నల్ సర్వే చేయించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని కుముదం ఛానల్ బయటికి తీసుకొచ్చింది. సో వాళ్ళ సర్వే ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఇంకా ఏ పార్టీ కూడా రాజకీయ ప్రచారాలు మొదలు పెట్టలేదు, ఇంకా ఎక్కడా కూడా పిచ్లోకి దిగలేదు, ఈ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నా అన్నది కూడా ఇంకా ఎక్కడ ఎవరూ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి పల్స్ ఆఫ్ ది తమిళ్ పీపుల్ ఎట్లా ఉంది, ఓటర్స్. డిఎంకేకి లీడ్లో డిఎంకేనే ఉంది. 32% ఓట్ షేర్ రావచ్చని, 78 స్థానాలు. డిఎంకే గతం కన్నా కూడా కొద్ది బెటర్గా పర్ఫామ్ చేస్తుందని 30.21% ఇస్తోంది. ఈ డిఎంకే ఇంటర్నల్ సర్వే మారిస్ మీడియా ద్వారా వచ్చిన రిజల్ట్స్.
65 స్థానాలు కైవసం చేసుకుంటుందని. ఎక్కడ మనకి పెద్ద షాకింగ్ అన్నదాన్ని సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. టీవీకే విజయ్ పార్టీ 26.83% ఓట్ షేర్తో 40 స్థానాలు కైవసం చేసుకోబోతోందన్నది డిఎంకే ఇంటర్నల్ సర్వే. అలాగే ఎన్టీకేకి 4.43% ఓట్ షేర్ వస్తుంది, కానీ ఎక్కడ సీట్స్ గెయిన్ చేసుకోవట్లేదు, 0 అని చెప్తున్నారు. కాకపోతే 50 స్థానాల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతోంది. ఈ 50 స్థానాల్లో ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు లీడ్ సాధిస్తారు అనేది దాన్ని బట్టి ఉంటుంది ఫలితాలు అన్నది ఈ సర్వే చెప్తోంది. సో ఇక్కడ టీవీకే విజయ్ ఎక్కడా కూడా ఇంకా పూర్తిగా రాజకీయ ఒక పార్టీ లాంచ్ చేశాడు, తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాడు, ఆ తర్వాత గ్యాప్ ఉంది. ఇంకా ఎంటర్ కాకముందే 26.83% ఓట్ షేర్ అంటే బ్రహ్మాండంగా ఉన్నట్టే. ఇక్కడ చాలా వినబడుతున్నాయి, చాలా సర్వేలు వచ్చినాయి. అన్ని సర్వేల్లో కూడా విజయ్ ఇంపాక్ట్ ఈవెన్ జేవీసీ శ్రీరామ్ వాళ్ళ గ్రూప్ చేసింది కూడా, అంటే బీజేపీకి ప్రోగా ఉన్న ఒక స్ట్రాటజిస్ట్ కూడా విజయ్కి 11% పైన ఇస్తున్నారు. సో మినిమం ఇంపాక్ట్ అనేది అయితే కనబడుతుంది. ఇక్కడ టీవీకే విజయ్ పార్టీ మీద కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటంటే డిఎంకే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ బ్యాంక్ని అన్న డిఎంకేకి షిఫ్ట్ అవ్వకుండా టీవీకే మధ్యలో స్ప్లిట్ చేస్తున్నాడు అన్నదైతే బాగా టాక్ ఉంది. ఫ్యూచర్లో కూడా ఎక్కడైనా సీట్స్ తగ్గినా కూడా టీవీకే ప్లస్ డిఎంకే ఏమన్నా అధికారాన్ని షేర్ చేసుకోవచ్చు అన్న టాక్ కూడా ప్రస్తుతానికి వినబడుతుంది. సో ఈ వీళ్ళని బ్రేక్ చేయగలదా అన్న డిఎంకే లేదా ఎన్డీఏ, ఎందుకంటే ఇంకొక సంవత్సర కాలం పైన ఉంది ఎన్నికలకి. లేదు విజయ్ పికప్ అవుతాడా, ఒంటరిగానే అధికారాన్ని కైవసం చేసుకుంటానికి డిఎంకే డౌన్ అవుతుంది. ఎందుకంటే విజయ్ ఎక్కువగా లాక్కుంటున్నది డిఎంకే ఓట్ బ్యాంకే, అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్. సో విజయ్ ఇంకా ముందుకు వెళ్తాడా, లేదు డిఎంకేనే వీళ్ళిద్దరిని క్రాష్ చేసి మళ్ళీ అధికారం కైవసం చేసుకుంటుందా, ఇదన్నీ అంటే మనం కొద్దిగా ఫిబ్రవరి 2026 దాకా ఆగాల్సిందే. థ్యాంక్ యూ.